హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ క్లాస్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్ ఏంటి, ఏ కాంపోనెంట్ ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ఉన్న డిడక్షన్స్ ఏంటి. ఇది చాలా సింపుల్ చాప్టర్. ఎంత అమౌంట్ డిడక్ట్ చేయాలనేది చిన్న ఐడియా ఉంటే చాలు. ఇది చాలా ఈజియెస్ట్ చాప్టర్ అనమాట. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన 4 హెడ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వని ప్రతి ఇన్కమ్ కూడా ఈ హెడ్లోకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇది 2 టైప్స్. ఫస్ట్ జనరల్ ఇన్కమ్స్ అండ్ స్పెసిఫైడ్ ఇన్కమ్స్. జనరల్ ఇన్కమ్స్, ఆ వచ్చిన ఇన్కమ్ కూడా అతను 4 హెడ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అసెస్సీ మీద ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ డిరైవ్డ్ బై ఏ కోల్ మైన్ ఓనర్ ఫ్రమ్ రెంట్ నుంచి కానీ రాయల్టీ నుంచి కానీ. రాయల్టీ మీన్స్ ఏంటంటే, నాకు ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ని మీరు యూస్ చేసుకోండి అని నేను ఇచ్చే ఆ పర్మిషన్ని రాయల్టీ అంటాం. నెక్స్ట్ ఇన్కమ్ డిరైవ్డ్ బై ఎన్ అసెస్సీ ఫ్రమ్ లైసెన్సెస్ గ్రాంటెడ్ టు బ్రిక్ మేకర్స్. లైక్ ఎర్త్ నుంచి ఆ మట్టి తీసుకొని ఇటుకలు తయారు చేసేటప్పుడు దాని అమ్మగా వచ్చిన అమౌంట్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లోకి వస్తుంది. రెమ్యునరేషన్ రిసీవ్డ్ మెర్లీ ఫర్ బీయింగ్ ఏ డైరెక్టర్ అండ్ నాట్ యాజ్ ఎంప్లాయీస్. ఒక పర్సన్ కేవలం డైరెక్టర్గా మాత్రమే రెమ్యునరేషన్ రిసీవ్ చేసుకుంటే అది కూడా అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ ఏ పర్సన్ అదర్ దెన్ హిస్ ఎంప్లాయర్, అంటే తను పని చేస్తున్న ఎంప్లాయర్ నుంచి కాకుండా వేరొక ఎంప్లాయర్ నుంచి మనీ రిసీవ్ చేసుకున్నట్లయితే అది కూడా అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ రెమ్యునరేషన్. నెక్స్ట్ ప్రొఫెషనల్ మ్యాన్. లెక్చరర్స్ తీసుకోండి, లెక్చరర్స్ కానీ లేదా ప్రొఫెసర్స్ కానీ యూనివర్సిటీ ఎగ్జామినర్గా ఉంటే వచ్చిన ఇన్కమ్ కూడా అదర్ సోర్సెస్లోకి వస్తుంది. నెక్స్ట్ సబ్లెటింగ్ అంటే ఒక పర్సన్ వేరొక పర్సన్కి రెంట్కి ఇచ్చినప్పుడు ఆ పర్సన్ వేరొక పర్సన్కి ఇచ్చాడు అనుకోండి. లైక్ ఏ బీకి రెంట్కి ఇచ్చినప్పుడు బి సికి రెంట్కి ఇస్తే దాన్ని సబ్లెట్టింగ్ అంటాం. దాని నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్. వెయిటర్ కానీ ట్యాక్సీ డ్రైవర్ కానీ తన ఎంప్లాయర్ నుంచి కాక వేరొకరి నుంచి టిప్స్ రిసీవ్ చేసుకుంటే అది కూడా అదర్ సోర్సెస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీ యొక్క లీగల్ హెయిర్స్, వారికి వచ్చిన పెన్షన్ కూడా ఈ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. జర్నలిస్ట్ కాని పర్సన్ ఒక ఆర్టికల్ రాయడం ద్వారా ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటే అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. వేరొక దేశంలోకి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వడం ద్వారా రెమ్యునరేషన్ తీసుకుంటే అది కూడా ఈ జనరల్ ఇన్కమ్స్లోకి వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుట్ సైడ్ ఇండియా. ఒక డైరెక్టర్ షేర్స్ని అండర్ రైట్ చేయడం ద్వారా, ఒక కొత్త కంపెనీకి షేర్స్ అండర్ రైట్ చేయడం ద్వారా రిసీవ్ చేసుకున్నది కూడా ఈ జనరల్ ఇన్కమ్స్లోకి వస్తుంది. నెక్స్ట్ స్పెసిఫైడ్ ఇన్కమ్స్. ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి, చూద్దాం ఒక్కొక్కటి. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ అండ్ ఫారెన్ కంపెనీస్, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ డీమ్డ్ డివిడెండ్. ఓకే, అంటే ఇండియన్ కంపెనీ నుంచినైనా లేదా ఫారెన్ కంపెనీస్ నుంచి అయినా డెరైవ్ చేసుకున్న రిసీవ్ చేసుకున్న డివిడెండ్ ఈ స్పెసిఫైడ్ ఇన్కమ్స్లోకి వస్తుంది. ఇండియా నుంచి డెరైవ్ చేసుకున్న డివిడెండ్, ఇండియన్ కంపెనీస్ నుంచి రిసీవ్ చేసుకున్న డివిడెండ్లో 2021-22 అప్పటి వరకు 20% డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంది. కానీ 21-22 నుంచి ఈ 20% డిడక్ట్ చేసుకునే స్కోప్ లేదు. అండ్ ఫారెన్ కంపెనీస్కి అయితే ఫుల్లీ ట్యాక్సిబుల్. ఈ డివిడెండ్ విషయంలో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఫుల్లీ ట్యాక్సిబుల్. నెక్స్ట్ విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్, రేసెస్, క్రాస్వర్డ్ పజిల్స్, టీవీ గేమ్ షోస్, కార్డ్ గేమ్స్, గ్యాంబ్లింగ్ అండ్ పెయింటింగ్. మనం చూస్తూ ఉంటాం కదా టీవీ షోస్లో, బిగ్ బాస్ కానీ ఇలాంటివన్నీ కూడా షోస్లో వచ్చే కొన్ని అమౌంట్స్ గెలుచుకుంటారు. వాళ్ళకి మొత్తం అమౌంట్ ఇచ్చారు, అది మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యాజ్ ఏ ట్యాక్స్ స్టూడెంట్గా వాళ్ళకి ఇచ్చే అమౌంట్లో 30% అనేది టీడీఎస్గా డిడక్ట్ చేయడం జరుగుతుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, అంటే ఎంతైతే మనీ ఇస్తున్నారో ఆ మనీ నుంచి కొంచెం అమౌంట్ డిడక్ట్ చేయడం అనమాట.
ఓకే. సో ఇలాంటి విన్నింగ్స్ నుంచి కూడా వచ్చిన మనీ ఈ స్పెసిఫైడ్ ఇన్కమ్స్గా చెప్పొచ్చు. అయితే లాటరీస్ కానీ, క్రాస్ వర్డ్ పజిల్స్ కానీ ఇలాంటివన్నిటిలో మనకి డిడక్షన్ టీడీఎస్ అనేది తీసుకోము. నెక్స్ట్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఈ గిఫ్ట్స్ కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ వేర్ ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ బిజినెస్. లెట్టింగ్ అంటే మీన్స్ అద్దెకి ఇవ్వడం. ఈ మెషినరీ కానీ ప్లాంట్ కానీ అద్దెకి ఇచ్చినప్పుడు రెగ్యులర్ బిజినెస్ కాకుండా. నెక్స్ట్ లెట్టింగ్ ఆఫ్ బిల్డింగ్ అలాంగ్ విత్ ఫర్నిచర్ అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ రెంట్ ఈస్ ఇన్సెపరబుల్. అంటే ఒక పర్సన్కి లేదా ఎవరికైనా బిల్డింగ్ మొత్తం ఫర్నిచర్తో అండ్ ప్లాంట్తో సహా మెషినరీతో సహా అద్దెకిచ్చినప్పుడు ఆ రెంట్ని మనం సెపరేట్ చేయలేనప్పుడు కూడా ఆ ఇన్కమ్ ఈ అదర్ సోర్సెస్లోకి వస్తుంది అనమాట. కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ఎ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ ఫర్ ఇష్యూస్ షేర్స్ దట్ ఎక్సీడ్స్ ద ఫేస్ వాల్యూ, దీన్నే ప్రీమియం అంటాం. ఈ ప్రీమియంకి ఇష్యూ చేసిన మనీ కూడా ఈ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఈ ప్రీమియం అనే పాయింట్ ఎక్కడ నేర్చుకుంటాం అంటే కార్పొరేట్ అకౌంటింగ్ అని నెక్స్ట్ 4th సెమ్లో నేర్చుకుంటాం. అక్కడ ఫుల్లీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. ఇంట్రెస్ట్ కాంపెన్సేషన్ నుంచి కానీ లేదా పెంచబడిన కాంపెన్సేషన్ నుంచి కానీ వస్తే అది కూడా ఫుల్లీ ట్యాక్సబుల్. ఫర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ మనీ రిసీవ్డ్ ఇఫ్ నెగోసియేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఫెయిల్స్. అంటే ఫర్ ఫీచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వేరొక పర్సన్ నుంచి ఒక క్యాపిటల్ తీసుకున్నాడు అనుకోండి, నేను ఇన్స్టాల్మెంట్స్లో మనీ ఇస్తానని చెప్పినప్పుడు ఫస్ట్ వాయిదా కట్టాడు, సెకండ్ వాయిదా కట్టాడు అండ్ లాస్ట్ వాయిదా కట్టలేదు. సో ఎంత ఇన్ఫార్మ్ చేసినా కట్టలేదు అనుకోండి, ఆ అసెట్ అనేది తను తీసేసుకుంటాడు, ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను. దానిని ఫర్ ఫీచర్ అని అంటాం. ఓకే, ఇది కూడా ఫర్ ఫీచర్ ఆఫ్ షేర్స్ అనే కాన్సెప్ట్ కార్పొరేట్ అకౌంటింగ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎనీ కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ అట్ ఎ టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎనీ కాంట్రాక్ట్. ఏ కాంట్రాక్ట్లోనైనా ఆ కాంట్రాక్ట్ ముగిసేటప్పటికైనా లేదా రెన్యూవల్ అయ్యేటప్పటికైనా ఏదైనా కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకుంటే అది కూడా ట్యాక్సబుల్. నెక్స్ట్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా ఒక స్పెసిఫిక్ పర్సన్ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటే కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పొచ్చు. దీని మీద ఎంతైతే మనీ వస్తుందో ఆ మనీ కూడా స్పెసిఫైడ్ ఇన్కమ్స్లోకి వస్తుంది. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ సెక్యూరిటీస్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. డివిడెండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఈ 2 కాంపోనెంట్స్ విషయంలో ఏ విధమైన డిడక్షన్ లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ పెన్షన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఫ్యామిలీ పెన్షన్ ఒక పర్సన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ వచ్చిన అమౌంట్లో 1/3 కానీ లేదా 50,000 కానీ ఈ అమౌంట్లో ఏదైతే తక్కువ ఉంటుందో డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మిషనరీ, ప్లాంట్, ఫర్నిచర్ ఈ విషయాల్లో ఏదైతే రిపేర్ చేసుకుంటామో దానికైన ఎక్స్పెన్సెస్ కూడా ఎగ్జెంప్టెడ్ అనమాట. ఈ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇంటూ 100/100 మైనస్ రేట్ ఆఫ్ ట్యాక్స్. మనకి టీడీఎస్లో కూడా ఇలాగే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 అన్నాడు అనుకోండి, 30 వేస్తాం అలా అనమాట. నెక్స్ట్ టీడీఎస్. ఈ టీడీఎస్లో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ బాడీకి 10%, డిబెంచర్స్ ఆఫ్ కంపెనీ లిస్టెడ్ అయితే 10%, అన్లిస్టెడ్ కూడా 10%, బ్యాంక్ ఇంట్రెస్ట్ 10%. ఇవి టీడీఎస్ డిడక్ట్ చేస్తారన్నమాట సోర్స్ నుంచి. క్యాజువల్ ఇన్కమ్స్ కూడా 10%. నెక్స్ట్ టీడీఎస్ వర్తించినవి ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్ ఇన్ కేస్ ఆఫ్ విన్నింగ్స్ ఫ్రమ్ బెట్టింగ్స్. అంటే ఇది ఫుల్ అమౌంట్ తీసుకోవాలి. ఒకవేళ టీడీఎస్ ఉన్నాయి అయితే అది టీడీఎస్ లేకుండా ఉన్న అమౌంట్ ఎంతో అది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. గిఫ్ట్స్ అంటే ఈ గిఫ్ట్స్ అనేది ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ఇచ్చేది. ఇది 2 టైప్స్కి చెప్పవచ్చు. ఒకటి గిఫ్ట్స్ ఫ్రమ్ మనీ, నెక్స్ట్ గిఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ. మనీ అయినా ప్రాపర్టీ అయినా. మనీ అయితే చూద్దాం, దీన్నే మానిటరీ గిఫ్ట్ అని అంటాం. ఓకే, ఇది 50,000 కంటే ఎక్కువ ఉంటే అది ఫుల్లీ ట్యాక్సబుల్. నెక్స్ట్ గిఫ్ట్స్ ఆఫ్ ప్రాపర్టీ. అసలు ప్రాపర్టీ అంటే ఏంటి చూద్దాం. ఇది 2 టైప్స్. ఒకటి గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్, గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిసీవ్డ్ ఫర్ ఇన్అడక్వేట్ కన్సిడరేషన్తో. ఈ మానిటరీ గిఫ్ట్లో అయితే మనం స్టాంప్ డ్యూటీ వాల్యూని తీసుకుంటాం. ఓకే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో
ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ నుంచి యాక్చువల్ కన్సిడరేషన్ ఎంతైతే ఉందో అది డిడక్ట్ చేసేస్తే మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. అసలు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటి, ఏమేమి వస్తాయి చూద్దాం. ఫస్ట్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్, జ్యువెలరీ, పెయింటింగ్స్, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్, సో ఎట్సెట్రా ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ గిఫ్ట్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ఇస్తాడు. ఏ పర్సన్ ఇస్తే డిడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏ పర్సన్ ఇస్తే డిడక్ట్ చేయడానికి స్కోప్ లేదు చూద్దాం. ఇక్కడ రిలేటివ్ ఫ్రమ్ ఎనీ రిలేటివ్ అంటే ఏంటి? స్పౌజ్ అంటే అతని భార్య కానీ, అతని అన్న తమ్ముడు కానీ, అక్క చెల్లెలు కానీ, సో ఇలాంటి వాళ్ళందరూ ఇస్తే ట్యాక్సిబుల్ లేదు. ఒకవేళ ఫ్రెండ్ ఇస్తే ట్యాక్సిబుల్ అనమాట. ఆ ఫాదర్ మదర్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా అతను అత్త తరపు వాళ్ళైనా మావయ్య తరపు వాళ్ళైనా లైక్ వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి వాళ్ళైనా, సో ఇలాంటి వాళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఉంది. నెక్స్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ మ్యారేజ్ నుంచి గిఫ్ట్ వస్తే అది ట్యాక్స్ లేదు. నెక్స్ట్ అండర్ ఏ విల్ ఆర్ వే ఆఫ్ ఇన్హెరిటెన్స్, వాళ్ళ ఫాదర్స్ నుంచి లేదా ఫాదర్స్ నుంచి వచ్చిన గిఫ్ట్ కూడా, వీలునామా నుంచి వచ్చిన గిఫ్ట్ కూడా ట్యాక్స్ కాదు. అండర్ సెక్షన్ 12AA రిజిస్టర్ అయిన ట్రస్ట్ కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ వచ్చిన గిఫ్ట్ కూడా ట్యాక్సిబుల్. నెక్స్ట్ HUF అతని మెంబర్స్కి ఇచ్చిన అమౌంట్ కూడా ట్యాక్సిబుల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే COVID-19 ద్వారా ఇండివిజువల్ కానీ ఎనీ పర్సన్ కానీ అతనికి ఇల్నెస్ వల్ల ఏదైనా గిఫ్ట్ వస్తే అతనికి ఇల్నెస్కి క్యూర్ చేసుకోవడం కోసం ఏదైనా మనీ వస్తే అది కూడా ఈ గిఫ్ట్ లాగే చూడాలన్నమాట. ఎక్సీడ్ అవ్వకూడదు, 10 lakhని మించకూడదు. నెక్స్ట్ ఇది 2 types ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే వితౌట్ కన్సిడరేషన్. ఇది ఎలా ట్యాక్స్ చేయాలి? మనకి వితౌట్ కన్సిడరేషన్ ఇస్తే లైక్ ఒక ఫ్రెండ్ తనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా కూడా ఫేర్ మార్కెట్ వాల్యూని, మార్కెట్లో దాని వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూని బట్టి అమౌంట్ మనం తీసుకోవాలన్నమాట. ఓకే, అది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, సో భయపడే అవసరం లేదు. నెక్స్ట్ ఇన్అడక్వేట్ కన్సిడరేషన్, ఇది కూడా మనకి ఇచ్చిన ఒకవేళ కన్సిడరేషన్ ఇచ్చాడు అనుకోండి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 10,000 ఉండి దాని యాక్చువల్ వాల్యూ 5,000 ఉందనుకోండి, రిమైనింగ్ 5,000 కూడా ట్యాక్సిబుల్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ ఆర్ రిసీవ్డ్ బై మిస్టర్ అజయ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2023-24. కంప్యూట్ హిస్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ అదర్ సోర్సెస్. చూద్దాం. డైరెక్టర్స్ ఫీ 10,000, interest from savings bank account 500, dividend received from cooperative society 7,000, winnings from Andhra State Lottery 28,000. నెట్, ఇక్కడ నెట్ అని ఇచ్చాడు కదా, సో మనం యాక్చువల్ వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇందాక డిస్కస్ చేసాం, ఏ విన్నింగ్స్ అయినా TDS అనేది 30% ఉంటుంది. 30% డిడక్ట్ చేసి ఎవరైతే విన్ చేసుకున్నారో అమౌంట్ ఇస్తారు, ఆ పర్సన్కే ఇస్తారనమాట. సో మనం ఏం చేయాలి, అక్కడ 30% యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ ఎంతైతే డిడక్షన్ ఉందో డిడక్ట్ చేస్తాము. ఇక్కడ ఇన్సూరెన్స్ కమిషన్ రిసీవ్డ్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ కొన్ని ఇచ్చాడు, ఎంత 2,500. సో ఈ అమౌంట్ నుంచి అంటే 23,500 నుంచి ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తే మనకి ఇన్సూరెన్స్ కమిషన్ ఎంత తీసుకున్నాడో వస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ బై ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్, మనం చూసి ఇందాక డివిడెండ్కి ఏ పర్సన్ తీసుకున్నా కూడా అది ఫుల్లీ ట్యాక్సిబుల్, దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు. నెక్స్ట్ హీ రిసీవ్డ్ ఎ గోల్డ్ చైన్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ యాజ్ అ గిఫ్ట్, అతని ఫ్రెండ్ నుంచి గోల్డ్ చైన్ తీసుకున్నాడు. దానికి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 32,000 ఉంది. సో ఈ 32,000 మనం వాల్యూ తీసుకుంటాం అనమాట. ఒక్కొక్కటిగా చూద్దాం. డైరెక్టర్స్ ఫీ 10,000, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్. ఈ సేవింగ్స్ బ్యాంక్స్లో దీనికి ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 80 TTA ప్రకారం ఏదైనా సేవింగ్స్ బ్యాంక్ నుంచి మనకు ఇంట్రెస్ట్ వస్తే అది అప్ టు 10,000 మాత్రమే డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతకి మించితే డిడక్ట్ చేయలేం. ఇక్కడ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, మనకి 500 ఇచ్చాడు. సో ఈ 500 నుంచి 10,000 డిడక్ట్ చేయలేం కా, సో ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ బై ఏ కార్పొరేషన్ సొసైటీ, ఈ కార్పొరేషన్ సొసైటీ కూడా డివిడెండ్ ఎవరు రిసీవ్ చేసుకుంటే ఏంటి, అది ఫుల్లీ ట్యాక్సిబుల్. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ ఆంధ్ర స్టేట్ లాటరీ, అక్కడ నెట్ అని ఇచ్చాడు, మనం గ్రాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే 100 బై అంటే ఎంత ఉందో 100 ఎంత ఉందో తెలుసుకోవాలి. సో 30% మనకి
టీడీఎస్గా డిడక్ట్ చేస్తాడని తెలుసు. సో 100 మైనస్ 30 డిడక్ట్ చేస్తే 70% అనమాట. అంటే 28,000 70% అయితే 100% ఎంత అవుద్ది అని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 40,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్. ఈ ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్లో 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్, 1/3 ఆఫ్ సచ్ పర్సన్ పెన్షన్. ఈ పెన్షన్లో 1/3 కానీ లేదా 15,000 కానీ ఏదైతే తక్కువ ఉంటుందో అమౌంట్ డిడక్టబుల్ అనమాట. లైక్ 38,000ని 1/3 చేస్తే 10,000 వస్తుంది. 10,000 డిడక్ట్ చేస్తే మనకు వచ్చిన పెన్షన్ 20,000. ఇన్సూరెన్స్ ఇందాకే డిస్కస్ చేసాం. ఇక్కడ ఇన్సూరెన్స్లో ఈ 23,500 నుంచి 2,500 డిడక్ట్ చేసేస్తే ఇన్సూరెన్స్ కమిషన్ అమౌంట్ వస్తుంది 21,000. డివిడెండ్ రిసీవ్డ్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్. ఏ షేర్ హోల్డర్స్ అయినా ఎంత డివిడెండ్ రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా అది ఫుల్లీ ట్యాక్స్బుల్. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్. ఫేర్ మార్కెట్ వాల్యూ 32,000 ఉంది కాబట్టి ఆ 32,000ని మనం కన్సిడర్ చేసి తీసుకున్నాం. సో టోటల్గా ఇదన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 10,000, 7,000, 40,000, 20,000, 21,000, 10,000, 32,000 ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే యాడ్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 1,40,000 వచ్చింది. సో ఇది గాయస్, మీకు ఈ పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మీకు అర్థం కాలేదా అనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో అది నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.